ఈరోజు మా యువ నాయకులు పట్నం రవితేజన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పలు కార్యక్రమాలు చేశాము. అలాగే మన సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకి పండ్ల పంపిణీ కార్యక్రమం చేశాము. అలాగే పలు దిక్కులకెళ్ళి వచ్చిన నలుమూలల నుంచి వచ్చిన పబ్లిక్కి అందరికీ అన్న బర్త్డే సందర్భంగా ఈరోజు చక్కటి కార్యక్రమము మేము అన్నదాన కార్యక్రమం కూడా చేశాము. అలాగే హాస్పిటల్ దగ్గర పబ్లిక్ని తీసుకొని మేము కేక్ కటింగ్ కూడా చేశాము. అలాగే నెక్స్ట్ ప్రోగ్రాం కూడా అనాథాశ్రమం పిల్లలకి పండ్లు పంపిణీ కార్యక్రమము, వాళ్ళతో పాటు మళ్ళీ ఒక కేక్ కటింగ్ కూడా కార్యక్రమం చేయబోతున్నాము. ఇట్లాంటి అన్న జన్మదిన వేడుకలలో మరి చక్కటి కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి అన్న సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. జన్మదిన శుభాకాంక్షలు రవితేజన్న గారు. మరి ఈరోజు పట్నం రవితేజ గారు రానున్న రోజులలో అతనికి రాజకీయ భవిష్యత్తు చాలా బాగుండాలని చెప్పేసి ఈరోజు యావత్ సంగారెడ్డి నియోజకవర్గ యువత మొత్తం కూడా కోరుకొని రవితేజన్న గారికి మద్దతుగా పట్నం మాణిక్యమన్న గారికి మద్దతుగా నిలబడ్డారు ఈరోజు. కాబట్టి మా యువ నాయకుని బర్త్డే జన్మదిన సందర్భంగా ఈరోజు మేము చేస్తున్నట్టు సేవా కార్యక్రమాలు వేడుకలు ఎన్నో చాలా అద్భుతంగా అనిపించి ప్రజలందరూ కూడా నిన్ను మనసుతోటి ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి ఈరోజు మేమందరం ఒకటే కోరుకుంటున్నాం, రానున్న రోజులలో రవితేజన్న గారిని అత్యంత ఉన్నత రాజకీయ నాయకునిగా ఈరోజు మేము భవిష్యత్తులో అన్న నిలబెట్టుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మరొకసారి పట్నం రవితేజన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంకా అనేక కార్యక్రమాలు అన్నగారి పేరు మీద మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి పట్నం రవితేజన్న గారి నాయకత్వం, పట్నం రవితేజన్న గారి నాయకత్వం. ఈరోజు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పలు కార్యక్రమాలు చేయడం జరిగింది. మా మిత్రుడు పట్నం రవితేజ గారి జన్మదినం సందర్భంగా పండ్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఏ పదవిలో లేకున్నా నిత్యం ప్రజాసేవ చేసుకుంటూ ఉన్న మా పట్నం రవితేజ గారు, పట్నం మాణిక్యమన్న గారు ప్రజలకు వీళ్ళు అవసరం కాబట్టి వీళ్ళు 100 సంవత్సరాలు బతికి ఇట్లనే బర్త్డేలు చేసుకుంటూ 100 సంవత్సరాలు బతికి నిత్యం సేవ చేయాలని ప్రజలకు కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే రవితేజ. ఈరోజు పట్నం మాణిక్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా మిత్రుడు పట్నం రవితేజ గారి జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాము. అలాగే అన్నదాన కార్యక్రమం చేపట్టాము. మరిన్ని కార్యక్రమాలు ఈరోజు ఉన్నాయి. ఈరోజు పట్నం రవితేజ ఎన్నో సేవ కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు పట్నం రవితేజ గారు జరుపుకోవాలని కోరుకుంటూ మా పిఎంకే సభ్యులందరికీ ధన్యవాదాలు చెబుతూ పట్నం రవితేజ గారి నాయకత్వం, పట్నం రవితేజ గారి నాయకత్వం.